థ్యాంక్ యూ సార్. థ్యాంక్ కారం పిల్లలందరికీ ఆశీస్సులు తెలియజేస్తా ఉన్నాం. మరి కార్యక్రమం చివరికి వచ్చింది. మా స్కూల్లో యానివర్సరీ జరిగినప్పుడు ఆ ఊరి పెద్ద ఒక ఆయన పక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు. అప్పటికి టైం ఇదిగో సార్. ఊళ్ళో ఏదన్నా ప్రోగ్రాం పెడితే ఎవరైనా సేపు కూర్చోట్లేదండి, ఇక్కడేంటి ఎవరు కదలడం లేదు అని అడిగాడు. 12:30 అయినా అలా కదలకుండానే ఉన్నారు. అలాగే మొన్న ఇంకో విలేజ్కి వెళ్తే 1:30 అయ్యింది. 1:30 అయినా కదలకుండా అలాగే ఉన్నారు. ఎందుకంటే పిల్లల కార్యక్రమం అంటే అందరికీ చాలా సంతోషంగా ఉంటుంది. మరి కార్యక్రమం ముగింపుకి వచ్చాక నేను ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు, కానీ 2 మాటలు మాత్రం మీ దృష్టిలో పెడతాను. నేను ఓ మంచి కార్యక్రమం ఈ పాఠశాలలో ఈ రోజున చేస్తూ ఉన్నారు. పిల్లలు వాళ్ళ ఎనర్జీ చూస్తే ఆ పాటలు సినిమాలో తీస్తే 1 గంటలో పూర్తవదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు తీస్తారు షూటింగ్. వాళ్ళకి ఆ రెస్ట్ ఉంటుంది, కూర్చుని మళ్ళీ నచ్చకపోతే ఇంకో టేక్ తీస్తారు. అలా కాకుండా పిల్లలు మొత్తం పాట అంతా చక్కగా చేశారు. వీళ్ళందరికీ అసెట్ ఏంటంటే ప్రధానోపాధ్యాయులు వీరబాబు గారు, అంటే మిగిలిన వాళ్ళు కూడా కొన్ని కంపోజ్ చేశారని చెప్పారు, కానీ వీరబాబు గారు కాకినాడ రూరల్ మండలంలో తోరంగిలో చేసినప్పుడు వాళ్ళ యానివర్సరీకి నన్ను కూడా పిలిస్తే వెళ్ళి చూశాను. ఆ పాటలన్నీ ఆయనే డ్యాన్స్ కంపోజ్ చేసి కొరియోగ్రాఫర్గా, ఆయనకి పూర్వ అనుభవం కూడా కొంత ఈ కళల మీద ఉంది, దాన్ని ఉపయోగించి చక్కగా చేశారు. ఇక్కడ కూడా ఆయన మిగిలిన ఉపాధ్యాయులు పాటలు కంపోజ్ చేసి చక్కటి డ్యాన్సులు పిల్లలతో చేయించారు. చేసిన వాళ్ళకి మెమెంటో ఇచ్చారు, మెమెంటో సర్టిఫికెట్. వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు వెళ్ళిన స్కూల్లో ఈ పిల్లలు ఎక్కడ చదివచ్చారు అది తెలుసుకోవాలి ముందు. అది తెలుసుకుని ఈ పాఠశాలలో చదివిన పిల్లలందరూ బాగా చదువుతున్నారనే మాట హై స్కూల్లో వస్తే పిల్లలు ఆ పేరు తీసుకురాగలిగితే మీ ఉపాధ్యాయులు మీ తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. పేరెంట్స్ కూడా చెప్పేది ఏంటంటే ఏదైనా సరే ఉచితంగా వస్తుందంటే ఈ కాలంలో కొద్దిగా లోపు అవుతుంది మనకి, ఇంకా ఓ లెక్కలో లేకుండా పోతుంది. ఈ పాఠశాలలో అన్నీ ఉచితంగా ఇస్తున్నారు కదా, యూనిఫామ్ ఇస్తున్నారు, ఇవన్నీ ఇస్తున్నారు. పిల్లల్ని ఏదో పద్ధతిలో పంపించేయడం కాకుండా శ్రద్ధ వహించి మనం ఫీజులు కట్టి పంపించే స్కూల్కి ఎలాగైతే పిల్లల్ని పంపిస్తామో ఈ పాఠశాలకు కూడా అదేవిధంగా పిల్లల్ని తయారు చేసి స్కూల్ వరకు వాళ్ళని అప్పచెప్పి మళ్ళీ మీరు వెళ్ళే పని చేయాలి. వారానికో 10 రోజులకో ఒకసారి క్లాస్ టీచర్ని కలిసి మా పిల్లలు అలా చదువుతున్నారని ఒకసారి వాళ్ళని కూడా ప్రశ్నిస్తే ఆ పేరెంట్స్కి టీచర్స్కి కూడా మంచి రిలేషన్ ఉంటుంది. మిమ్మల్ని అందరినీ కోరేది ఏంటంటే ఈ పాఠశాల జిల్లాలో ఒక మోడల్ స్కూల్గా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు, మీతో మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు పాఠశాల ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్లుగా ఎక్కడ కూడా బయట ప్రైవేట్ స్కూల్లో ఎక్కడ కూడా 1:15 అనేటువంటిది ఎక్కడ ఉండదు. ఒకసారి మీరు మరొకసారి గుర్తుంచుకోండి. ఇక్కడ 15 మంది పిల్లలకి ఒక టీచర్ చెప్పిన మాత్రమే ఉన్నారు. ఓకేనా? నెక్స్ట్ ఇయర్ వచ్చే సంవత్సరం కూడా వీళ్ళకి టీషర్ట్లో ట్రాక్లో అన్నీ ఇచ్చినట్టుగా వచ్చే సంవత్సరం కూడా మేము ప్లాన్ ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఒక ఏసీ గది ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం. మనల్ని ఎక్కడ లేనట్లుగా ప్రైవేట్